హే గైస్, మనం ఈరోజు శాతవాహనాస్ చూద్దాము. తెలంగాణ హిస్టరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. తెలంగాణ హిస్టరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని అంటారు. సో శాతవాహనాస్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎప్పుడన్నా తెలంగాణ ఏదైనా ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్కి తెలంగాణ హిస్టరీ ప్రిపేర్ అవ్వేటప్పుడు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఒకటి శాతవాహనాస్, ఇంకోటి కుతుబ్ షాహీస్, అసఫ్ జాహీస్, ఇంకా కాకతీయాస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ 4 టాపిక్స్ కంపల్సరీ ఎగ్జామ్లో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఇందులో నుండే వస్తాయి. ఇవి అయిపోయాక అప్పుడు రిమైనింగ్ టాపిక్స్ చూడండి అనమాట. సో మనం ఆల్రెడీ కాకతీయాస్ అయిపోయింది, శాతవాహనాస్ గురించి చూస్తున్నాం. ఇప్పుడు కుతుబ్ షాహీస్ ఇంకా అసఫ్ జాహీస్ కూడా వీడియో చేస్తాను. సో శాతవాహనాస్ ఎవరికి కాంటెంపరీగా ఉన్నారు అంటే మౌర్యన్స్ ఉంటారు కదా. మనం ఆల్రెడీ ఈ మౌర్యన్ టాపిక్ కూడా మనము మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. సో అందులో మనకి మెగాస్తనీస్ అనే అతన్ని సెల్సియస్ నికేటర్ పంపిస్తాడు చంద్రగుప్త మౌర్య కోర్ట్కి అని చూస్తాము. సో అతను మెగాస్తనీస్ ఏం రాస్తారంటే ఇండికా అనే బుక్ రాస్తాడనమాట. సో ఆ బుక్లో ఉంటుంది అనమాట వీళ్ళ గురించి. సో శాతవాహనాస్ అనేవాళ్ళు మౌర్యన్స్కి కాంటెంపరీ అనమాట. ఇందులో శాతవాహనాస్లో సిముక అనే అతను ఫౌండర్ అనమాట. సో అతను అశోకుడికి మంచి ఫ్రెండ్ అని కూడా ఉంటుందన్నమాట. సో ఈ శాతవాహనాస్ అనేది ఫౌండింగ్ ఎంపైర్ అనమాట తెలంగాణలో. సో తెలంగాణ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అంటారు. శాతవాహనాస్ దగ్గర మహా తల్వార్స్గా ఎవరు ఉండేవాళ్ళంటే ఇక్ష్వాకుస్ ఉండేవాళ్ళు అనమాట. సో శాతవాహనాస్ శ్రీముఖ ఫౌండర్ కదా, శ్రీముఖ ఫౌండర్. ఇంకా లాస్ట్ ఎవరు అంటే పులోమావి 3 అనమాట. సో అతని టైంలో ఏమవుతుందంటే ఎవరైతే వీళ్ళు మహా తల్వార్స్గా ఉంటారో ఇక్ష్వాకుస్, శ్రీశాంతముల వచ్చి ఇతన్ని ఇక్కడికి అయిపోతుంది అనమాట. సో శ్రీశాంతములది ఇక్ష్వాకుస్ది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ది ఇక్ష్వాకుస్ అనమాట. శాతవాహనాస్ ఎండ్ అయిపోయి ఇక్ష్వాకుస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్ష్వాకుస్ అనేది వాళ్ళు సక్సెసర్స్ టు ద శాతవాహనాస్ ఇన్ ద గుంటూరు కృష్ణా రీజియన్లో అనమాట. సో ఇక్ష్వాకుస్ అయిపోయాక శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ తర్వాత శివ అని గుర్తుపెట్టుకోండి. శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్, వేములవాడ చాళుక్యాస్, తర్వాత చాళుక్యాస్ అనమాట. వేములవాడ చాళుక్యాస్, ముదిగొండ చాళుక్యాస్. దాని తర్వాత కాకతీయాస్. మనం ఆల్రెడీ చూసాం. ఇది మేజర్ పవర్ నోన్ ఫర్ దర్ ఆర్కిటెక్చర్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో రామప్ప టెంపుల్ కానీ, 1000 పిల్లర్ టెంపుల్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ముసునూరి నాయకాస్, తర్వాత రేచల్ర నాయకాస్, తర్వాత రెడ్డి కింగ్డమ్స్, కుతుబ్ షాహీస్, ముఘల్స్, లాస్ట్కి ముఘల్ వాళ్ళదే ఇక్కడ అసఫ్ జాహీ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇదంతా అనమాట. సో ఇప్పుడు మనము కాంటెంపరీ ఎవరు అంటే శాతవాహనాస్కి మౌర్యన్స్ అనమాట. సిముక అనే అతను అశోకుడికి ఫ్రెండ్ మంచి క్లోజ్ ఫ్రెండ్ టైప్లో అనమాట. సో సక్సెషన్ శాతవాహనాస్ తర్వాత ఇక్ష్వాకుస్ వస్తారు కదా. సో వీళ్ళ టైంలో పల్లవాస్ని కూడా చూస్తాం మనం, పల్లవాస్ని. సో ఇక్ష్వాకుస్ అనేవాళ్ళు వీళ్ళ కాంటెంపరీ. మౌర్యన్స్, పల్లవాస్ కూడా వీళ్ళ టైంలో ఉన్నారు. ఇంకా క్షత్రపాస్, వీళ్ళు ఉన్నారనమాట కాంటెంపరీగా. అస్మాకా కింగ్డమ్ ఉండే అనమాట. ఫస్ట్ అస్మాకా కింగ్డమ్ ఎక్కడ అంటే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఏరియాస్లో అనమాట. వాళ్ళ తర్వాతనే శాతవాహనాస్ వస్తారనమాట. సో ఎక్కడ మెన్షన్ ఉంది ఇది అంటే సుత్త పీఠకాలో ఉంది. ఇంకా మెగాస్తనీస్ ఇండికా, మనం ఇందాక చంద్రగుప్త మౌర్య అతని దగ్గర మనం చూసాం కదా. సో మెగాస్తనీస్ ఇండికాలో, సుత్త పీఠకాలో ఇది బుద్ధిస్ట్ స్క్రిప్చర్ అనమాట. ఇంకా అంగుటాల నికయాలో. సో ఇవన్నీ మెన్షన్ చేస్తాయి అన్నమాట, ఎక్కడ ముందెవరు ఉన్నారు, ఇక్కడ ఎట్లా స్టార్ట్ అయింది అని. కోటిలింగంలో చాలా కాయిన్స్ దొరికాయి అన్నమాట. సో ఫౌండర్ ఎవరు ఇందాక చూసాం కదా, శ్రీముఖ అని అతను ఫౌండర్ అనమాట. కానీ రియల్ ఫౌండర్ అని స్పెషల్గా అడిగితే శాతకర్ణి 1 అనమాట. ఇతను చాలా సావరిన్ పవర్ అంటే ఇతను చాలా పవర్ఫుల్ రూలర్ అనమాట. సో సావరిన్ పవర్ని ఎస్టాబ్లిష్ చేశాను అనమాట ఇతను. సో శాతకర్ణి 1 రియల్ ఫౌండర్. ఇంకా ఫస్ట్ శ్రీముఖ కదా, శ్రీముఖ వాళ్ళ బ్రదర్ ఎవరంటే కన్హా కృష్ణ అనమాట. అతను సెకండ్ రూలర్ అనమాట. గ్రేటెస్ట్ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఇంకా ఫేమస్ ఫర్ హిస్ మిలిటరీ కాంక్వెస్ట్ అనమాట గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. లాంగెస్ట్ అయితే శాతకర్ణి 2 లాంగెస్ట్ అనమాట. లాస్ట్ పులోమావి 3 చూసాం కదా.
లాంగెస్ట్ ఎవరు శాతకర్ణి 2 అనమాట. క్యాస్ట్ వీళ్ళ గురించి ఏం చెప్తారంటే వీళ్ళు బ్రాహ్మిన్స్ అని చెప్తుంది, కొంత క్షత్రియాస్ అని కూడా చెప్తారనమాట. ఎందుకంటే ఏక బ్రాహ్మణ అనే టైటిల్స్ ఉంటాయి కదా. గౌతమిపుత్ర శాతకర్ణికి వాళ్ళ మదర్ గౌతమి బాలశ్రీ ఏం ఇన్స్క్రిప్షన్ తనది నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనమాట. సో ఆ నాసిక్ ఇన్స్క్రిప్షన్లో తను గౌతమిపుత్ర శాతకర్ణిని ఎలా మెన్షన్ చేస్తుందంటే ఏక బ్రాహ్మణ, ఏక వీరశూర అట్లా మెన్షన్ చేస్తుంది కదా. సో బ్రాహ్మణులు అని చెప్పి అన్నారనమాట. క్షత్రియాస్ అని కూడా కొన్ని చెప్తుంటాయి అనమాట. వీళ్ళది ప్రైమర్లీ వేదిక్ అనమాట, బ్రాహ్మణికల్ హిందూయిజం. లాంగ్వేజ్ ఏంది స్క్రిప్ట్ ఏంది అంటే ప్రాకృత్ అనమాట. వీళ్ళకి మెయిన్గా ప్రాకృతే ఉంటుంది. కొంతమంది కింగ్స్ సాంస్క్రిత్ అనమాట. కుంతల శాతకర్ణి ఉంటారు కదా, అతని టైంలో మనం గోల్డెన్ ఎరా ఫర్ సాంస్క్రిత్ అంటారు. మిగతా అందరూ ఆల్మోస్ట్ ప్రాకృతే అనమాట. స్క్రిప్ట్ అయితే బ్రహ్మీ స్క్రిప్ట్. ఇంకా మనం ఎపిగ్రఫీ చూస్తే 13th రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక ఉంది కదా, ఇదే ఆ కళింగ వార్ గురించి కూడా చెప్తుంది. అశోక 261లో కళింగ వార్ అది. సో అదే ఏం మెన్షన్ చేస్తుందంటే శ్రీముఖ గురించి మెన్షన్ చేస్తుంది. ఇంకా ఇన్స్క్రిప్షన్స్ అట్ కన్హేరి. ఈ కన్హేరి ఇన్స్క్రిప్షన్ సెకండ్ రూలర్ చూసాం కదా, కృష్ణ కన్హా అని, అతను వేయిస్తాడనమాట. సో ఇవన్నీ కూడా చెప్తున్నాను అనమాట, కల్చరల్ సోషల్ ఎలా ఉంది ఆ టైంలో అనేది. నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ అనేది మనం శాతకర్ణి 1 చూసాం కదా, శాతకర్ణి 1 వాళ్ళ వైఫ్ దేవి నగానిక తను వేయిస్తుంది అనమాట. శాతకర్ణి 1 వాళ్ళ వైఫ్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఏ కింగ్డమ్ కన్నా ఇన్స్క్రిప్షన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రిలీజియన్ ఏంది, వాళ్ళ ఏ లాంగ్వేజ్, అవి బేసిక్ థింగ్సే ఎక్కువ అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, ఇన్స్క్రిప్షన్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ దేవి నగానిక. ఎవరు అతను అంటే వైఫ్ ఆఫ్ శాతకర్ణి 1 అనమాట. తను ఏం చేస్తుందంటే ఈ నానాగఢ్ అనేది ప్రాశస్తి అనమాట, ప్రైజ్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ని. సో తన విక్టరీస్ గురించి, తను అశ్వమేధ యాగం, రాజసూయ యాగం ఈ పర్ఫామ్ చేశాడు అని. ఫస్ట్ మెన్షన్ ల్యాండ్ గ్రాంట్స్ అనేవి బ్రాహ్మిన్స్కి ఇచ్చాడు, ఫస్ట్ ఇతనే స్టార్ట్ చేశాడు అన్నట్టు చెప్తుంది అనమాట. సో వాళ్ళ హస్బెండ్ గురించి పొగుడుతుందనమాట. నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేది ఇద్దరు వేయిస్తారనమాట. ఒకటి గౌతమి బాలశ్రీ ఎవరు, మదర్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట. సో తను ఏం చెప్తుందంటే ఏక బ్రాహ్మణ అని చెప్తుంది. అండ్ ద డిస్ట్రాయర్ ఆఫ్ ద శాక, యవన అండ్ పల్లవాస్. సో శాక వాళ్ళది కూడా కాంటెంపరీ అనమాట. శాక, పల్లవాస్, యవనాస్ వీళ్ళందరినీ డిస్ట్రాయర్ ఎవరు అని గౌతమిపుత్ర శాతకర్ణి డిస్ట్రాయర్ అని చెప్తుందనమాట. సో ఇంకా నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇంకొక అతను కూడా ఇస్తాడు, ఎవరు అంటే రిషభదత్తుడు. గుర్తుపెట్టుకోండి, రిషభదత్ ఆప్షన్. ఒకవేళ క్వశ్చన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరిది అని అడిగితే గౌతమి బాలశ్రీ అని ఇచ్చారనుకోండి, గౌతమి కరెక్ట్ అవుతుంది. రిషభదత్తుడు ఇచ్చినా కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇద్దరు వేయిస్తారు కాబట్టి. హాతింగంప ఇన్స్క్రిప్షన్. హాతింగంప అంటే కాలు, హాతీకి లెగ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో కాలు అని గుర్తుపెట్టుకోండి. కళింగ కరవేల ఆఫ్ కళింగ అనమాట వేయించుతారనమాట. హాతింగంప ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయిస్తారు, కరవేల ఆఫ్ కళింగాలో కరవేల కింగ్ ఇస్తారనమాట. ఇది ఎవరి టైంలో అంటే శాతకర్ణి 1 టైంలో ఇతను శాతకర్ణితో ఫైట్ చేశాడనమాట. అయితే తిను శాతకర్ణి లాస్ట్ అవుతాడు, అదే ఓడిపోతాడు. ఇంకా పితుండ అనే ప్లేస్ని కూడా సిటీని డిస్ట్రాయ్ చేస్తాడు అని మెన్షన్ ఉంటుంది అనమాట ఇందులో. పితుండ ఆర్ బట్టిబ్రోలు అనే సిటీని డిస్ట్రాయ్ చేస్తాడు అని అందులో ఉంటుంది అనమాట. ఇంకా జునాగఢ్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. జునాగఢ్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ఇది ఎవరు వేయిస్తారంటే రుద్రధమన్ వేయిస్తారనమాట. సకారుల రుద్రధమన్. ఇది ఏంది ఇంపార్టెన్స్ అంటే వశిష్ఠపుత్ర శాతకర్ణి ఉంటాడు కదా, ఆల్మోస్ట్ లాస్ట్ ఎండింగ్ రూలర్ అనమాట. ఇంకా కొంతమంది అయితే ఇంకా ఎండ్ అయిపోతుంది అని. వశిష్ఠపుత్ర శాతకర్ణికి ఈ రుద్రధముడు వాళ్ళ కూతురు ఎవరంటే రుద్రధమనిక, తననిచ్చి పెళ్లి చేశారనమాట. సో వశిష్ఠపుత్ర శాతకర్ణి గురించి ఉంటుందన్నమాట గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ఆర్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్. ఎవరు వేస్తారు, రుద్రధమనుడు శకారులడు అనమాట. బట్ పేడ్ హిమ్ డ్యూ టు క్లోజ్ రిలేషన్షిప్. ఓడిపోతాడనమాట ఇతను వశిష్ఠపుత్ర శాతకర్ణి. మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ గుర్తుపెట్టుకోండి. అమరావతి ఇన్స్క్రిప్షన్ ఏమో పులోమావి 2 అనమాట. మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ పులోమావి 3. ఇంకా ఇతనే లాస్ట్ రూలర్ అనమాట. మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ పులోమావి 3 సోషల్ కండిషన్స్ గురించి అలా ఎక్కడ ఎలా ఉంది అవన్నీ చెప్పాను అనమాట. ఇది సిగ్నిఫికెంట్ ఫర్ మెన్షనింగ్ జానపద అండ్ గుల్మిక ఎవరు అంటే గుల్మా అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్ని గుల్మా అంటారు. అది చూసుకునే అతన్ని లోకల్ అడ్మినిస్ట్రేటర్ని గుల్మిక అంటారు అనమాట. గుల్మిక, జానపద ఇలాంటివన్నీ అందులో
అండ్ ఇంకా డౌన్ఫాల్ ఎలా అయింది, శాతవాహనాది ఎలా అయిపోయింది అనేది కూడా మ్యాకదోని ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ ఉంటుంది అనమాట. తర్వాత అమరావతి, ఇందాక చెప్పా కదా, అమరావతి పులోమావి 2 వేయిస్తాడు. అమరావతి స్తూప ఇంకా ప్రాకృతి ఇన్స్క్రిప్షన్ అనమాట ఇది. ధరణికూట అనేది వశిష్ఠపుత్ర పులోమావి వేయిస్తాడు. ఇతనే మనం ఇందాక చూసాం కదా, రుద్రదమన్ గిర్నార్ వేయిస్తాడు, రుద్రదమన్ ఇక్కడ ఇచ్చి పెళ్లి చేస్తాడు, వశిష్ఠపుత్ర పులోమావి అనమాట. కన్సిడర్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఫౌండ్ ఇన్ ఏపీ. ఏపీలో ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే ధరణికూట అని కన్సిడర్ చేశారు. చిన్న ముందు ఇది యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇంకా బట్టిబ్రోలు గుర్తుపెట్టుకొని కుబేరా ఇస్తాడు. బట్టిబ్రోలు అనేది ఇతను అర్బన్ అడ్మినిస్ట్రేషన్ గురించి, ఇంకా నిగమ సభ అంటే అర్బన్లో ఉంటుంది అనమాట. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనమాట. నిగమ సభ గుర్తుపెట్టుకుని అర్బన్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఏది చెప్తుందంటే బట్టిబ్రోలు కుబేరా చెప్తుందండి. కుబేరా రాజు వేసిస్తాడనమాట ఈ ఇన్స్క్రిప్షన్ని. గుంటుపల్లి ఇది కరవేల, ఇందాక చూసాం కదా కళింగ కింగ్ కరవేర అని హాతింగంపై వేయించాడని. అలా అది బట్టిబ్రోలు ఇంకా పితుండా సిటీని డిస్ట్రాయ్ చేస్తాడు అని. సో అతనే గుంటుపల్లిని కూడా వేస్తారనమాట. రిలేట్స్ టు ద కళింగ కింగ్స్ ప్రజెన్స్ ఇన్ దిస్ రీజియన్. ఇంకా ఇవి ఇన్స్క్రిప్షన్స్ అన్నమాట. ఇక్కడ వరకు చూసింది ఏమేమి ఇన్స్క్రిప్షన్స్ చూసాం మనము, ఈజీగానే ఉంటాయి అన్నమాట ఇన్స్క్రిప్షన్స్. ఒకటి నాసిక్ ఇన్స్క్రిప్షన్, కన్హేరి ఇన్స్క్రిప్షన్. నాసిక్ ఇద్దరు వేయిస్తారు కదా, ఎవరెవరు, గౌతమి బాలశ్రీ ఇంకా రిషభదత్తుడు వేయిస్తాడు. కన్హేరి కృష్ణ కన్హా వేయిస్తాడు. ఇంకా నానాఘట్ ఇన్స్క్రిప్షన్ దేవినగానికి శతకర్ణి 1 గురించి వేస్తుంది. హాతింగంప ఇంకా గుంటుపల్లి ఇద్దరు, ఈ రెండుని కళింగ కింగ్ కరవేల వేయిస్తాడు. బట్టిబ్రోలు అయితే కుబేరా వేయిస్తాడు, అర్బన్స్ ఎలా ఉంది అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తాడు. జునాగఢ్ గిర్నర్ రుద్రదమనుడు వేయిస్తాడు వశిష్ఠపుత్ర పులమావి టైంలో డాటర్కి ఇచ్చే. సో ఇంతే అనమాట మ్యాకదోని ఇన్స్క్రిప్షన్. అమరావతి పులమావి 2, మ్యాకదోని అయితే పులమావి 3. ఇంతే అనమాట ఇన్స్క్రిప్షన్స్. ఇవన్నీ గుర్తుంటే సరిపోతుంది. తర్వాత ధరణికోట కూడా ఇది మ్యాకదోని. వశిష్ఠపుత్ర పులమావి ధరణికోట గుర్తుపెట్టుకుని. ధరణికోట అది ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఏపీ. తర్వాత ఇవి లిటరరీ సోర్సెస్ అంటే బుక్స్ అనమాట. ఇన్స్క్రిప్షన్స్ అంటే హార్డ్ సర్ఫేస్ మీద వేయించిన వాటిని ఇన్స్క్రిప్షన్స్ అంటారు. లిటరరీ సోర్సెస్ అంటే బుక్స్లో రాస్తారు కదా, అది 2 ఉంటాయి అన్నమాట. ఒకటి ఫారినర్స్ రాసినవి ఉంటుంది, ఇంకొకటి మన నేటివ్ వాళ్ళు రాసిన వాళ్ళు ఉంటారు అనమాట. సో ఈ గుణాఢ్యది గుర్తుపెట్టుకోండి. గుణాఢ్య మనం కుంతల శాతకర్ణి చూసాం కదా, కుంతల శాతకర్ణి అతని టైంలో ఉంటారు అనమాట వీళ్ళు. ఇతందే గోల్డెన్ ఎరా ఆఫ్ సంస్కృత్ అని అంటారు. గోల్డెన్ ఎరా ఆఫ్ సంస్కృత్ అని ఎవరి పీరియడ్ అంటారు అంటే శాతవాహన టైంలో కుంతల శాతకర్ణి అని అంటారు అనమాట. సో అతని టైంలోనే వీళ్ళు ఉంటారనమాట. గుణాఢ్య ఇంకా సర్వవర్మ ఇంకా వత్సాయన. సో గుణాఢ్యుడు ఏం రాస్తాడంటే బృహత్ కథ రాస్తాడు. బీకే అని గుర్తుపెట్టుకోండి. బృహత్ కథ ఎల్కేజీ ఉంటుంది కదా, సో ఇది బీకేజీ అని గుర్తుపెట్టుకోండి. బృహత్ కథ గుణాఢ్యుడు రాస్తాడు. పైశాచిత ప్రాకృతిలో రాస్తాడు. సో ఇదే బేస్ అనమాట తెలుగుకి అని నమ్ముతారు అనమాట. తెలుగు లాంగ్వేజ్ పైశాచిక ప్రాకృతి నుండి వచ్చింది అని నమ్ముతారు. ఇందులో ఏముంటాయంటే శ్లోకాస్ ఉంటాయి అన్నమాట. ఇది కుంతల శాతకర్ణి కోట్ చూసాం కదా, కుంతల శాతకర్ణి కోట్లో ఇతను ఉంటాడనమాట. ఇతను ఇంకేం చేశాడంటే ఇతను ఏదైతే రాశాడో బృహత్ కథ అని, దాన్ని వేరే వాళ్ళు, ఇది సంస్కృతిలో ఉంటుంది, పైశాచిత ప్రాకృతిలో ఉంటుంది కదా, దాన్ని సంస్కృతిలోకి ట్రాన్స్లేట్ చేస్తారనమాట. ఎవరెవరు అంటే ఇద్దరిది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. కథ సరిత్ సాగర, బృహత్ కథ మంజరి. సో సేమ్ బృహత్ కథనే ఉంటుంది, మంజరి ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అది బృహత్ కథ కదా. సో ఈ కథను తీసుకొని కథ సరిత్ సాగర. ఎస్ఎస్ కదా, సో ఎస్ఎస్ అంటే రాసిన దానిలో కూడా ఎస్ఎస్ ఎక్కువ ఉంటుంది. సోమదేవ సూరి గుర్తుపెట్టుకోండి. కథ సరిత్ సాగర, సోమదేవ సూరి. బృహత్ కథ మంజరి. మంజరి అంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఉంటుంది కాబట్టి క్షేమంగా ఉండు అని అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో క్షేమేంద్ర. బృహత్ కథ మంజరి క్షేమేంద్ర. కథ సరిత్ సాగర, సోమదేవ సూరి. ఈ ఇద్దరిది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి కూడా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. బృహత్ కథ శ్లోక సమగ్ర. శ్లోకాస్ని సమగ్రంగా పెట్టాడు, కంపైల్ సో ఇట్లా అంత ఇంపార్టెంట్ కాకుండా ఈ ఇద్దరితో గుర్తుపెట్టుకోండి.
క్షేమేంద్ర ఇంకా సోమదేవ సూర్య అనమాట. సో ఇతను ఎవరు దాంట్లో ఉంటారు, కుంతల శాతకర్ణి కోర్టులో ఉంటారు. సో నెక్స్ట్ హాల అనేది కింగ్ అనమాట. సో కింగే అతను ఏమంటారంటే కవిరాజా అంటారనమాట. ఎందుకంటే అతను కింగ్ ప్లస్ కవి కూడా. సో 17th కింగ్ అనమాట ఇతను ఏం రాస్తాడంటే గాథ సప్తశతి రాస్తాడనమాట. అందులో 700 స్టోరీస్ ఉంటాయన్నమాట. ప్రాకృతిలోనే ఉంటుంది, 700 స్టోరీస్ ఉంటాయి. ఇతను శివలింగం గుంటుపల్లిలో గుడ్డిమలంలో ఉన్న శివలింగం గురించి మెన్షన్ ఉంటుంది. ఇంకా సొసైటీ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటివి యాక్టివిటీస్ చేసేవాళ్ళు, మొత్తం ఇన్ జనరల్ సొసైటీ ఎలా ఉంది అనేది మొత్తం ఇందులో షార్ట్ స్టోరీలు, లవ్ స్టోరీస్ కానీ వాళ్ళ పెళ్ళికి ఏమేమి చేస్తారు అలాంటివన్నీ షార్ట్ స్టోరీస్ ఉంటాయన్నమాట. 700 స్టోరీస్ ఉంటాయి. తెలుగు వర్డ్స్ కూడా ఉంటాయన్నమాట ఇందులో. అమ్మాయి, అమ్మి, అద్దం, పుట్ట ఇలాంటివన్నీ వర్డ్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఏమి ఇస్తారంటే ఈ వర్డ్స్ ఎందులో ఉన్నాయి అని ఇస్తారనమాట. సో హాల రాసిన గాథ సప్తశతిలో ఉంటుందన్నమాట. సర్వవర్మ అంటే సర్వం అంటే అంతా అని గుర్తుపెట్టుకోండి. సో ఇది సంస్కృత్ అనేది మెయిన్ కొంచెం సాంస్క్రిత్ సర్వం అని గుర్తుపెట్టుకోండి. సో సాంస్క్రిత్కి వ్యాకరణం అనమాట. అంటే కథంతా వ్యాకరణం రాసింది ఎవరు అంటే సర్వవర్మ. ఇది సాంస్క్రిత్ గ్రామర్ అనమాట. 30 డేస్లో గ్రామర్ నేర్చుకున్న లాంటి బుక్స్ ఉంటాయి కదా. సో ఆ టైప్లో అనమాట సాంస్క్రిత్ గ్రామర్ మొత్తం ఈ బుక్ చదివితే వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని కతంత్ర వ్యాకరణం రాసింది ఎవరు అంటే సర్వవర్మ అనమాట. ఇది ఎవరి కోసం రాసింది అంటే ఎవరి ఇంటెన్షన్, ఎవరికి హెల్ప్ చేద్దామని రాసిందంటే కుంతల శాతకర్ణి సంస్కృత్ నేర్చుకుందాం అనుకుంటాడు. సో అతని కోసం అని షార్ట్ నోట్స్ లాగా రాసింది అనమాట మొత్తం గ్రామర్. దాన్ని కతంత్ర వ్యాకరణం అంటారు. కుంతల శాతకర్ణి దగ్గరనే కదా వీళ్ళు, ఇందాక చూసాం కదా, బృహత్ కథ రాసిన గుణాఢ్యుడు, సర్వవర్మ రాసిన కతంత్ర వ్యాకరణం, ఇంకా వత్సాయనుడు, వీళ్ళందరూ కుంతల శాతకర్ణి టైంలోనే ఉంటారు, కోర్టులోనే ఉంటారనమాట. సో ఆచార్య నాగార్జున ఎవరికి ఫ్రెండ్ అంటే ఆచార్య నాగార్జున యజ్ఞశ్రీ శాతకర్ణికి ఫ్రెండ్ అనమాట. సో వీళ్ళిద్దరు లెటర్స్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. దాన్ని సుహృలేఖ అనే దాంట్లో ఉంటుందన్నమాట. ఫేమస్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ హూ రోట్ సుహృలేఖ ఇన్ సంస్కృత్లో రాశారనమాట. తర్వాత కుతూహలుడు. సో హాల అనేమో గాథ సప్తశతి కదా, కుతూహలుడేమో లీలావతి పరిణయం అనమాట. ఈ హాల దగ్గరని కుతూహలుడు ఏం చేశారంటే హాల లీలావతిని మ్యారేజ్ చేసుకుంటాడనమాట. సో ఆ మ్యారేజ్ గురించి చెప్పేదే ఈ లీలావతి పరిణయం అనమాట. ఎవరు రాశారంటే కుతూహలుడు రాస్తాడనమాట. ఇది ప్రాకృతిలో రాస్తాడు చూడండి. సుహృలేఖనేమో సంస్కృతిలో, ఇది ప్రాకృతిలో. వత్సాయనుడు ఏం రాస్తాడు? కామసూత్ర రాస్తాడు, న్యాయ భాష్యం. సో వత్సాయన కామసూత్ర ఇంకా న్యాయ భాష్యం. న్యాయం అంటే నిజం, కామసూత్ర అని గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కృతిలో రాస్తారనమాట. సో మనము చూసాం కదా కుంతల శాతకర్ణి సంస్కృత్కి గోల్డెన్ ఎరా అతని పీరియడ్ అంటామే. సర్వవర్మ, వత్సాయన ఇంకా బృహత్ కథ. సో బృహత్ కథలు ఒక్కటే పైశాచిక ప్రాకృతిలో రాస్తాడు కదా. సర్వవర్మనేమో ఈ బృహత్ కథుడికి సర్వవర్మకి గొడవలు, అంటే దాని పైశాచిక ప్రాకృతిలో రాస్తాడు కదా. ఈ సర్వవర్మ ఏం చేస్తాడు, దాన్ని ఏ బుక్లో వ్యాకరణం, కతంత్ర వ్యాకరణం సంస్కృతిలో రాస్తాడు కదా. ఇది ఈ కుంతల శాతకర్ణికి హెల్ప్ చేద్దామని రాస్తాడు కదా. ఇతన్ని ప్రైజ్ చేసేసరికి ఇతను ఏదైతే రాశాడో అదంతా కాలగొట్టేశాడు అనమాట. దాని నుంచి మిగిలిపోయిన వాటితోనే వీళ్ళు బృహత్ కథ, మంజరి, కథ సరిసాగరం రాస్తారనమాట. ఇక్కడ వత్సాయన, కామసూత్ర ఇంకా న్యాయ భాష్యం, ఇది సంస్కృతిలోనే. సో అనమాట. సోమదేవ సూరి ఇందాక చూసాం కదా, కేఎస్ఎస్ కథ సరిసాగర. ఇంకా డెత్ ఆఫ్ ద నాగార్జున గురించి తను మెన్షన్ చేశాడు అనమాట సోమదేవ సూరి. ఇంకా ఇంతే అనమాట మన దగ్గర నేటివ్ వాళ్ళది. ఫారెన్ వాళ్ళవి మెగస్తనీస్ ఇండికా చూసాం కదా, మౌర్యన్ టైంలో ఉంటాడు. డిస్క్రైబ్ శాతవాహనస్ యాజ్ సామంతాస్, ఫ్యూడేటరీస్ టు మౌర్యన్స్ అని మెన్షన్ చేశాడనమాట. స్వర్ణగిరిలో ఉన్న సామంతాస్ అని మెన్షన్ చేశాడనమాట మెగస్తనీస్ ఇండికా. ఆంధ్ర వాళ్ళు అని ఆంధ్రాస్ అని కూడా మెన్షన్ చేస్తాడు. హ్యావింగ్ ఏ మాసివ్ ఆర్మీ 1 lakh పద్ధతి దళాస్ ఆర్ ఇన్ఫాంట్రీ ఉంది, 1 lakh ఉంది అని మెన్షన్ చేస్తాడు. ఇంకా హుయాన్సాంగ్ కూడా సియూకిలో చైనీస్ ట్రావెలర్ ఇతను ఏన్షియన్ ఇండియా గురించి రికార్డులో మెన్షన్ చేస్తాడు. ఇంకా ప్లైనీ న్యాచురల్ హిస్టరీ.
మనకి ఇలా మ్యాథ్స్ ఫాలోయింగ్ లా కూడా ఇవ్వచ్చు అనమాట. ప్లైనీది న్యాచురల్ హిస్టరీ, హ్యూయన్సాంగ్ది సియూకి, టోలమీది గైడ్ టు జోగ్రఫీ, పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథిరియన్స్ ఇది అన్నోన్ అవుతుంది, అనానమస్ గ్రీక్ వర్క్ అనమాట. మెరిటైమ్ ట్రేడ్ రూట్స్ గురించి డిస్క్రైబ్ ఉంటుంది ఇందులో. మార్కోపోలో చూసాం కదా మనము, ఎవరి టైంలో చూసాం మనము, రాణి రుద్రమదేవి టైంలో చూసాము. ఇంకా అంటే ఇది ఈమె లాస్ట్ ఇయర్స్లో చూస్తాం. ఇంకా ప్రతాపరుద్ర 2 వీళ్ళిద్దరు టైంలో చూస్తాం అనమాట మనము. మార్కోపోలో ద ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో, అతని బుక్ కింద ద ట్రావెల్స్ అనమాట. లేటర్ సోర్స్ అనమాట, రిఫ్లెక్టింగ్ ఆన్ ద రిలీజియస్ హిస్టారికల్ వెల్త్ దాంట్లో మెన్షన్ ఉంటుంది. సో ఏ దాంట్లో మెన్షన్ ఉంటుంది అంటే మెగాస్తనీస్ ఇండికా, హ్యూయన్సాంగ్ సియూకి, ప్లైనీ న్యాచురల్ హిస్టరీ, టోలమీ గైడ్ టు జోగ్రఫీ. సో ఈ హ్యూయన్సాంగ్ అనేది చైనీస్ ట్రావెలర్, మెగాస్తనీస్ ఏమో చంద్రగుప్త మౌర్య టైంలో. ప్లైనీ న్యాచురల్ హిస్టరీ కదా, ఈ ప్లైనీ రోమన్, గుర్తుపెట్టుకోండి రోమన్ ప్లైనీ. ఈ పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథిరియన్స్ రాసింది దాని గ్రీక్ అనమాట. మార్కోపోలో వెనిటియన్. సో శాతవాహనాస్ కాయినేజ్ అనేది వెరైటీ ఆఫ్ మెటల్స్, ఒకటి పోటీన్ అంటే కాపర్ ఇంకా టిన్తోని తయారు చేసిన మిక్స్ అనమాట, కాపర్ టిన్. ఇంకా లెడ్ కూడా వెరీ కామన్గా కనిపిస్తుంది పంచమార్క్ కాయిన్స్. ఎర్లీ స్టైల్ ఆఫ్ మింటెడ్ కరెన్సీ అనమాట. సువర్ణ అంటే గోల్డ్ కాయిన్స్, కర్షప అంటే సిల్వర్ కాయిన్స్. మనకి 2 టైప్స్ ఆఫ్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ఉంటాయి, కర్షప సిల్వర్ కాయిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో కొండాపూర్ ఆర్కియాలజికల్ సైట్స్ ఇక్కడ కొండాపూర్, కోటిలింగల, పెద్ద బంకూర్, ఇంకా ధూళికట్ట, ఈ 4 చాలా ఇంపార్టెంట్ అనమాట. కొండాపూర్ దేనికి ఇంపార్టెంట్ అంటే మింట్ ఇది మింటింగ్ ఆఫ్ కాయిన్స్ ఎక్కువ దొరుకుతాయి అనమాట ఇక్కడ కాయిన్స్ కూడా కొండాపూర్లో. కోటిలింగల ఇది ఏంటంటే ముండ్లగుట్ట ఉంటుంది కదా, దానికి దగ్గరలో ఉంటుంది అనమాట కోటిలింగల. సో ఇది కూడా చాలా ఫేమస్, ఇది వీళ్ళ ఇనిషియల్ క్యాపిటల్ కదా. దాని తర్వాత పెద్ద బంకూర్, ఈ పెద్ద బంకూర్, ధూళికట్ట, పెద్ద ధూళి అంటే పెద్ద దుమ్ము ఉంది అనుకోండి, కరీంనగర్ అట్లా గుర్తుపెట్టుకోండి. కోటిలింగల అయితే జగిత్యాల్లో ఉంది, ఇది కొండ బంకూర్ అయితే మెదక్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. సో కొండబంకూర్లో మింట్ కాంపౌండ్ అనమాట ఇది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ మింట్ కాంపౌండ్. అంటే కొండబంకూర్ ఎక్కడ ఉంది, మెదక్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. 4000 కాయిన్స్ ఉన్నాయంట ఇక్కడ, దొరికినాయంట. టంకశాల మింటింగ్ సెంటర్ ఉంది అనమాట. సో క్యాపిటల్ ఆఫ్ అషికా కింగ్డమ్ స్టార్ట్ అయింది కదా, సో వాళ్ళ క్యాపిటల్ అనమాట ఇది కొండాపూర్ అనేది. సో కొండాపూర్ అప్పట్లో రంగారెడ్డి, హైదరాబాద్ ఇవి కలిపి ఉన్నాయన్నమాట. మెదక్ ఈ 3 కలిపిందే క్యాపిటల్ అనమాట వాళ్ళది అప్పట్లో, అషికా అది. రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయన్నమాట వీళ్ళకి. రోమన్ నెక్లెస్ దొరికిందనమాట ఇక్కడ కొండాపూర్లో. సో ఎక్కడ దొరికింది రోమన్ నెక్లెస్ అంటే ఇక్కడ కొండాపూర్లో అనమాట. రోమ్ వాళ్ళతో ట్రేడింగ్ ఉందని అర్థమవుతుంది మనకి. కాయిన్స్ ఎవరెవరివి దొరికినాయంటే కొండాపూర్లో గౌతమిపుత్ర శాతకర్ణిది, వశిష్ఠపుత్ర శాతకర్ణిది, యజ్ఞశ్రీ శాతకర్ణిది ఇక్కడ నుండి అనమాట. గౌతమిపుత్ర వశిష్ఠ యజ్ఞం. సోమశేఖర శర్మ ఏం చెప్పాడంటే టంకశాల. సో ఇక్కడ టంకశాల ఎక్కడ దొరికింది, మింట్ కాంపౌండ్ ఎక్కడ అంటారు, ఎక్కువ కాయిన్స్ ఎక్కడ దొరికినాయంటే కొండాపూర్లో అనమాట. రోమన్ నెక్లెస్ కూడా ఎక్కడ దొరికిందంటే కొండాపూర్. కోటిలింగలలో ఏంటంటే కాయిన్స్ దొరికినాయి కానీ ఇది ఇనిషియల్ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ శ్రీముఖ కాయిన్స్ మాత్రమే దొరుకుతాయి అనమాట. శ్రీముఖ కాయిన్స్ ఇక్కడే మాత్రమే దొరుకుతాయి. ఫైండింగ్ ఇంక్లూడ్ 4 ఇంకా కాయిన్స్ ఆఫ్ శ్రీముఖ ఎక్కడ దొరికిందంటే కోటిలింగల, అక్కడ దొరకలేదు. ఇందాక చూసిన కొండాపూర్లో దొరకలేదు అనమాట శ్రీముఖ, ఇక్కడే దొరికాయి. ఇంకా నగాగో పినికాయ అని బ్రహ్మి స్క్రిప్ట్లో రాసి ఉంటుంది అనమాట స్టోన్ మీద అక్కడ కోటిలింగలలో. మున్లగట్టకు దగ్గరలో ఉంటుంది అనమాట ఇది. ఇది ఎక్కడంటే గోదావరికి ఇంకా పెద్దవాగు కాన్ఫ్లుయెన్స్లో ఉంటుంది అనమాట కోటిలింగల. ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ శాతవాహనాస్ ఇదే అనమాట. పెద్ద బంకూర్ కరీంనగర్లో ఉంది. వివి కృష్ణ ఇది ఏంటంటే హుసేన్ మియా వాగు దగ్గర ఉంటుంది అనమాట పెద్ద బంకూర్. ట్రేడ్ సెంటర్ ఇది, అర్బన్ సైట్ అనమాట. ఫోర్ట్స్, బుద్ధిస్ట్ విహార, చైత్యాస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆర్టిఫాక్ట్స్ ఏమేమి దొరికినాయి అంటే వెపన్స్, టెర్రకోటా ఐటమ్స్, ఐవరీకోమ్ ఇవన్నీ దొరికినాయి. ధూళికట్ట కరీంనగర్లో ఉంది. బుద్ధిస్ట్ స్టూపా, ఫోర్టిఫికేషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఏవే 4 సైట్స్ ఇంపార్టెంట్ అంటే కొండాపూర్, కోటిలింగల, పెద్ద బంకూర్, ధూళికట్ట. ఈ 2 కరీంనగర్లో, కోటిలింగలనేమో జగిత్యాల్లో, ఇది కొండాపూర్ ఏమో మెదక్లో. సో మింట్ది ఇది. కోటిలింగలలో ఇనిషియల్ క్యాపిటల్ ఇక్కడ. శ్రీముఖ కాయిన్స్ దొరికినాయి ఇక్కడ, మునిలగట్టకు దగ్గరలో ఉంది. ఇంకా అంతే. ఈ కోటిలింగాలనే కదా గోదావరి ఇంకా పెద్దవాగు కాన్ఫ్లుయెన్స్లో ఉంది అనమాట. సో నెక్స్ట్ కింగ్స్ సీక్వెన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఫౌండర్ ఎవరు, శ్రీముఖ వాళ్ళ బ్రదర్ కృష్ణ కన్హా, ఇతందే కన్హేరి. శాతకర్ణి 1,
వేదిక్ సాక్రిఫైసెస్ ఇతనే పర్ఫామ్ చేశాడు, గ్రాండ్స్ ఇవ్వడం ఇతనే స్టార్ట్ చేశాడు అని వాళ్ళ వైఫ్ శాతకర్ణి వాళ్ళ వైఫ్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్లో చెప్పింది కదా దేవి నాగానిక. శాతకర్ణి 2 లాంగెస్ట్ మనం ఇందాక చూసాం కదా, ఫౌండర్ శ్రీముఖ, రియల్ ఫౌండర్ లాంగెస్ట్ 2 శాతకర్ణి, సారీ రియల్ ఫౌండర్ శాతకర్ణి 1, లాంగెస్ట్ అయితే శాతకర్ణి 2, లాస్ట్ అయితే పులోమావి 3, గ్రేటెస్ట్ అయితే గౌతమిపుత్ర శాతకర్ణి. సో కుంతల శాతకర్ణి గోల్డెన్ ఎరా ఆఫ్ సంస్కృత్ అంటారు, ఇందాక చూసాం కదా. సర్వవర్మ వత్సాయనది కామసూత్ర ఇంకా న్యాయభాష్యం, సర్వవర్మది కతంత్ర వ్యాకరణం, గుణాఢ్యాది బృహత్ కథ. వాళ్ళ వైఫ్ మలయావతి అనమాట. దీనితోనే ఇతను వత్సాయన రాసిన కామసూత్రాలు ఒక పర్ఫార్మెన్స్ చనిపోతుంది అనమాట. తిను ప్రిన్సెస్, తినకి సంస్కృతి వచ్చు, సో అందుకే అతను సంస్కృతి నేర్చుకోవాలి అనుకుంటాడు. అందుకే సర్వవర్మ రాసిన కతంత్ర వ్యాకరణం ఇతను సంస్కృతి నేర్చుకోవడానికి హెల్ప్ అవ్వడానికి రాశాడనమాట. సో లాంగెస్ట్ ఎవరు శాతకర్ణి 2, రియల్ ఫౌండర్ ఎవరు అంటే శాతకర్ణి 1, పులోమావి 1 ఏమో మగధ వరకు ఎక్స్పాండ్ చేశాడనమాట. హాలా ఇందాక చూసాం కదా కవిరాజా అని. గోల్డెన్ ఎరా ఆఫ్ ప్రాకృత్ అనమాట, ఆథర్ ఆఫ్ గాథ సప్తశతి. తిన వైఫే లీలావతి. లీలావతి పరిణయం రాసింది ఎవరు, ఇతని దగ్గర ఉన్న కుతూహల. గౌతమి పుత్ర శాతకర్ణి ఏమో ఇతను సాకా రూలర్ నహాపానాన్ని డిఫీట్ చేశాడనమాట, క్షత్రప డైనాస్టీ. ఇతనికి చాలా నేమ్స్ ఉంటాయన్నమాట, టైటిల్స్ ఉంటాయన్నమాట. నహాపాన క్షత్రప డైనాస్టీని. జోగుల్ తంబి వారి ఇవన్నీ ఇతందే అనమాట. జోగుల్ తంబి వారి. వశిష్ఠపుత్ర శాతకర్ణి ఏమో జునాగఢ్ ఇన్స్క్రిప్షన్. ఇతను ఎవరిని పెళ్లి రుద్రదమనుడు రాస్తాడనమాట. జునాగఢ్ గిర్నార్ అంటారు. వాళ్ళ డాటర్ రుద్రదమనిక నుంచి పెళ్లి చేస్తాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతను షిప్ మోటివ్స్ ఉంటాయన్నమాట ఇతను కాయిన్స్ మీద 2 sailsతోని. లాస్ట్ గ్రేట్ కింగ్ అనమాట ఇతను. మ్యారిటైమ్ ట్రేడ్లో చాలా ఇంపార్టెంట్. ఇతని ఫ్రెండే ఆచార్య నాగార్జున అనమాట. పులమావితులు లాస్ట్ రూలర్ అనమాట. దీని తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న మహాతల్వార్స్ ఎవరు, ఇక్ష్వాకు. ఇతను వీళ్ళ డాటర్ని ఇచ్చి శ్రీ శాంతములకి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట, పులమావి 3. సో ఇక్కడ నుంచి ఇక్ష్వాకు స్టార్ట్ అవుతుంది. సో కల్చరల్ షిఫ్ట్. ఫస్ట్ ఏవైతే శ్రీముఖ చూసామో అతను జైనిజం ఫాలో అవుతున్నారు. దాని తర్వాత మొత్తం వేదిక్ ఉండే కదా అన్ని కింగ్స్, కాకపోతే బుద్ధిజంకి కూడా ఫ్లరిష్ అవుతుంది. ఎందుకంటే మనము యజ్ఞశ్రీ శాతకర్ణి వాళ్ళ ఫ్రెండ్ ఆచార్య నాగార్జున కదా, సో అది అతని టైంలో బుద్ధిస్ట్ అలా ఉండే అనమాట. గోల్డెన్ ఎరా ఫర్ సాంస్క్రిత్ ఎవరిది, కుంతల శాతకర్ణి. అదే గోల్డెన్ ఎరా ఫర్ ప్రాకృత్ ఎవరిది అంటే హాలా అనమాట. హాలా కవి, అతను కవిరాజా కదా, సో అతని టైంలో ప్రాకృతి అనేది గోల్డెన్ ఏజ్ అంటారు. సాకాస్ అంటే వెస్టర్న్ క్షాత్రాపస్ అనమాట. అతనితో ఫైట్ చేస్తాడు కదా గౌతమిపుత్ర శాతకర్ణి నహాపానాతో. ఎర్లీ శాతవాహనాస్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణిస్ కంటే ముందు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళని లేడర్ శాతవాహనాస్ అంటారు. శ్రీముఖ శాతవాహన ఫౌండర్ అనమాట. డిఫీటింగ్ శుంగ ఇంకా పుష్యమిత్ర శుంగ ఉంటారు కదా, అతన్ని ఇంకా కన్వా కింగ్స్ని డిఫీట్ చేశాడనమాట. ఇతను కోటిలింగాలో దొరికింది ఇతనిదే కాయిన్స్ అనమాట. ఇంకా కొండాపూర్లో కూడా దొరుకుతాయి, ఇంకా ఔరంగాబాద్లో కూడా దొరికాయి అనమాట. దీనివల్ల కోటిలింగాల వాళ్ళ క్యాపిటల్ అని డిసైడ్ చేశారు. పురాణాస్ ప్రకారం ఇతను ఏమని పిలుస్తారంటే సిముక, సింధుక, బాలపిచుక అని పిలుస్తారనమాట. ఇతను జైనిజంని ఎంబ్రేస్ చేశాడు, బిల్డ్ సెవరల్ టెంపుల్స్ అని చెప్తారనమాట జైన్ టెక్స్ట్. 23 years రూల్ చేస్తాడు. దాని తర్వాత తన బ్రదర్ కృష్ణ ఆర్ కన్హా వస్తాడు, 18 years రూల్ చేస్తాడు. ఇట్ వాజ్ ద ఫస్ట్ శాతవాహన రూలర్ టు ఇష్యూ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇన్స్క్రిప్షన్ ఇతనితోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇతను మహామంత్రాస్ని అపాయింట్ చేస్తాడు. వాళ్ళు బుద్ధిస్ట్కి కేవ్స్, మాంగ్స్కి కేవ్స్ని కన్స్ట్రక్ట్ చేయించడానికే మహామంత్రాస్. వీళ్ళు ఫిడెలిటరీస్ టు ద మౌర్యన్స్ అని చెప్తారు. ఇంకా మహారాష్ట్ర ధరణికోటి, తర్వాత శాతకర్ణి 1 అనమాట, 3rd king. ఇతను ఎవరు అంటే శ్రీముఖ ఉన్నాడు కదా ఫౌండర్, వాళ్ళ సన్ అనమాట. ఇతను వీళ్ళ వైఫ్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఇస్తుంది, దేవి నాగానిక. తిను వీళ్ళ హస్బెండ్ని ప్రాశస్తి, ఇది టైటిల్స్ చాలా ఇస్తుంది అనమాట. అపరిహాత చక్ర, దక్షిణ పదపతి ఇలాంటి టైటిల్స్ ఇస్తుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, దక్షిణాధిపతి, అపరిహార, ఇంకా వీర, శూర ఇలాంటి నేమ్స్ ఇస్తుంది అనమాట. హాతింగంపై ఇన్స్క్రిప్షన్ ఉంది కదా,
కరవేల కళింగ రూలర్ కరవేల వేస్తాడు కదా. అందులో ఏం చెప్తుందంటే కరవేల డిఫీట్ చేస్తాడు అస్మాకా కింగ్ శాతవాహన వజలని. శాతకర్ణి 2 6th రూలర్ అనమాట. ఇతను లాంగెస్ట్ సాంచి స్తూప గేట్వే ఇతని టైంలోనే బిల్డ్ చేశాడు అనమాట. శాతకర్ణి 2 టైంలో సాంచి స్తూప. సో శాతకర్ణి 2 ఇతను లాంగెస్ట్ కదా. శాతకర్ణి 1 ఇతను రియల్ ఫౌండర్. హాలా 17th కింగ్, పోయెట్, కవివత్సల అంటారు. గాథ సప్తశతి రాస్తాడు, ప్రాకృతిలో రాస్తాడు. తిను సింహళ ప్రిన్సెస్, శ్రీలంక ప్రిన్సెస్ లీలావతిని పెళ్లి చేసుకుంటాడు. ఎక్కడ అంటే సప్త గోదావరి, వేములవాడ, ద్రాక్షారామం ఏరియాలో. గౌతమ్ బాలశ్రీ 23rd, ఇతను 17th, ఇతను 23rd కింగ్. గ్రేటెస్ట్ ఆఫ్ ద డైనాసిటీ. నాసిక్ ఇన్స్క్రిప్షన్ వాళ్ళ మదర్ గౌతమి బాలశ్రీ వేయిస్తుంది. తను వీళ్ళ కొడుకుని ఏక బ్రాహ్మణ అంటారు, అందుకే ఇతను బ్రాహ్మణ అని అనుకుంటారు. క్షత్రియ దర్పమణ మర్దన. ఏక బ్రాహ్మణ క్షత్రియ దర్పణం, డిస్ట్రాయర్ ఆఫ్ ద క్షత్రియ ప్రైడ్. త్రిసముద్ర తోయ పిత వాహన, వన్ హూజ్ హార్సెస్ డ్రాంక్ ద వాటర్ ఆఫ్ 3 seas అని ఈ టైటిల్స్ ఇంపార్టెంట్ అనమాట. ఏక బ్రాహ్మణ క్షత్రియ దర్పమణ మర్దన, త్రిసముద్రం అని గుర్తుపెట్టుకోండి. త్రిసముద్రాది పిత వాహన. సో ఈ టైటిల్స్. సకా కింగ్ నహాపానాన్ని ఓడిస్తారు అనమాట జోగుల్తంబి వారిలో. జోగుల్తంబి వారు ఇంపార్టెంట్ అనమాట. ఆ నహాపాన కాయిన్స్ని ఆపేసి ఇతన్నేమో వేయిస్తారనమాట. తర్వాత వశిష్ఠపుత్ర పులోమావి 2 అంటారు అనమాట. వశిష్ఠపుత్ర పులోమావిని. ధాన్యకటం, ఇతను ధాన్యకటకంని వాళ్ళ క్యాపిటల్గా చేసుకుంటాడు అనమాట. ఇంతకుముందు కోటిలింగలా ఉండే కదా. వశిష్ఠపుత్ర పులోమావి ధాన్యకటకంని చేస్తాడు. నాసిక్ ధాన్యకటకంని అమరావతి ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు. ఇదే మనం చూసాం కదా ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ నేపి ధాన్యకటకం ఆర్ అమరావతి ఇన్స్క్రిప్షన్ అనమాట. వశిష్ఠపుత్ర పులోమావి. వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి తదా యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి టైంలో రుద్రదమనుడు వాళ్ళ డాటర్ నుంచి పెళ్లి చేస్తారని చూసాం కదా జునాగఢ్ ఆర్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్లో. ఇతను కొంచెం వీక్ ఉండేసరికి ఏమైందంటే కొంచెం పార్ట్ లాస్ అవుతారు అనమాట ప్లేసెస్. ఇంకా లాస్ట్ గ్రేట్ రూలర్ యజ్ఞశ్రీ శాతకర్ణి 26th కింగ్. రోమన్ ట్రేడ్ బాగా జరిగింది ఇతని టైంలో. ఇతను షిప్ విత్ 2 sails ఇతని కాయిన్ మీద ఉండేదన్నమాట. ఇతను ప్యాట్రనైజ్ ఆచార్య నాగార్జున బుద్ధిజంని. ఇంకా ఎందులో మెన్షన్ ఉంది ఇదంటే బాణుడు రాసిన హర్ష చరిత్రంలో శ్రీ సముద్రాధిపతి లార్డ్ ఆఫ్ ద 3 seas అని ఇతన్ని అంటారనమాట. లార్డ్ ఆఫ్ 3 seas. సో అందుకే తన షిప్ సింబల్ ట్రేడ్ బాగుండదు అనమాట. ఎండ్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్టర్ తిన తర్వాత పులోమావి 3 తర్వాత తింది అయిపోతుంది అనమాట. ఇక్ష్వాకుస్ వస్తారు, పల్లవాస్ వస్తారు అనమాట. సో మౌర్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే మౌర్యన్ స్టైల్ని ఫాలో అయ్యింది వీళ్ళది అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో. నాసిక్, కార్లే, అమరావతి, బాణా ఇన్స్క్రిప్షన్స్ అనమాట. రీజనల్ సెంటర్స్ ఇవి. మ్యాకుదోని ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారు? పులోమావి 3 ఏం చెప్తాడు? క్రిటికల్ సోర్సెస్ ఫర్ అండర్స్టాండింగ్ లేటర్ స్టేజ్ అడ్మినిస్ట్రేషన్ రిఫరింగ్ టు గుల్మికా ఆర్ విలేజ్ హెడ్. నాకు చూసాం కదా గుల్మా అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్ని అతను చూసుకునేది గుల్మికా అనమాట. అర్బన్ ఎలా ఉండదంటే నిగమ సభ ఉండదన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఇది. దాన్ని చూసుకోవడానికి గహపతి అనేది వెల్తీ మర్చెంట్ అనమాట. మెగాస్తనీస్ ఇండికా ఇంకా బట్టి బ్రోలు చెప్తుంది అనమాట. బట్టి బోలు కృబేరా వేస్తాడు కదా. ఇంకా మెగాస్తనీస్ ఇండికా కూడా చెప్తుంది అనమాట నిగమ సభ గురించి. మ్యాకుదోని ఇన్స్క్రిప్షన్ పులోమావి 3 వేస్తాడు కదా, అది గ్రామని అంటే విలేజ్ హెడ్ అనమాట. గుల్మిక హై ర్యాంకింగ్ ఆఫీషియల్ అనమాట. మిలిటరీస్ 2 types ఉంటాయన్నమాట. ఒకటి పర్మనెంట్, ఒకటి టెంపరీ. పర్మనెంట్ది అంటే కటకం, కంటామినెంట్ ఏరియా అంటారు కదా అలాంటిది. స్కందవారం అంటే టెంపరీ మిలిటరీ క్యాంప్. 2 చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఇచ్చి ఇది ఏంటి అని అడుగుతారు కదా అట్లా. కటకం అంటే పర్మనెంట్, స్కందవారం అంటే టెంపరీ అనమాట. చతురాంగ బల గురించి ఎందులో మెన్షన్ ఉందంటే హాతింగంప, కళింగ కరవేల వార్ జరిగేటప్పుడు ఉంటుంది కదా. సో అతను మెన్షన్ చేస్తాడనమాట.
ఉదయంత్రిక అంటే మెషినరీస్. ఉదగయంత్రిక అంటేనేమో ఉద గుర్తుపెట్టుకోండి. గరిక అంటేనేమో సీడ్. ఘటియంత్రిక అంటే వాటర్ లిఫ్ట్కి. ఉదగయంత్రిక అంటే ల్యాండ్ దానికి. సీతాక్షేత్రం ఇది ఇంపార్టెంట్. సీతాక్షేత్రం అంటే స్టేట్ ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. సీతాధ్యక్ష ఓవర్సీ చేస్తాడు దీన్ని. రాజా కంకేటం అంటే రాజు ఓన్ ల్యాండ్ అనమాట. ఓన్ చేసి రాయల్ ల్యాండ్ ఓన్ డైరెక్ట్లీ బై ద కింగ్ అనమాట. అగ్రహారం అంటే ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్ గ్రాంట్ చేస్తారు కదా బ్రాహ్మిన్స్కి, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి, దాన్ని అగ్రహారం అంటారు. బాగాదేయమేయ అంటేనేమో ట్యాక్స్ అనమాట. కింగ్ షేర్ ఆఫ్ ద ప్రొడ్యూస్ 1/6 ఉంటుంది యూజువల్గా. శుల్క, కార అవి కూడా ట్యాక్సెస్ అనమాట. గూడ్స్ ట్రేడ్స్ మీద అయితే శుల్క అంటారు. కార అయితే ట్రిబ్యూట్, యాన్యువల్ ట్రిబ్యూట్ పెయిడ్ టు ద కింగ్ అనమాట. కారా అంటే. శుల్క అంటే గూడ్స్ అండ్ ట్రేడ్ మీద వచ్చేది. క్రాప్స్ విలో కోకోనట్, రైస్, షుగర్ కేన్, మేజ్. సో మేజ్ ఈజ్ ఎ లేటర్ ఇంట్రడక్షన్ టు ఇండియా. కోకోనట్, రైస్, షుగర్ కేన్. ఉమెన్ స్లేవరీస్గా కూడా ఉండేవాళ్ళు అనమాట. రిఫర్ టు కామసూత్ర. గుణాఢ్య రాసిన బృహత్ కథ కామసూత్రాలో కూడా ఉందన్నమాట. అట్లా ఉమెన్ గురించి ఎందులో ఉంది అంటే గుణాఢ్య వర్క్లో ఉంటుంది, ఇంకా చైనాస్ వర్క్లో కూడా ఉందన్నమాట. ఇంకా సతీ సహగమనం అది కూడా ఉంది. నాగార్జున కొండ ఉంటుంది కదా, ఆ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ ఉంటుంది అనమాట. సతీ సహగమనం ఫాలో అవుతారు అప్పట్లో అని. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం డ్యాన్స్, బుల్లక్ కార్ట్ రేసెస్, మదనోత్సవం, కౌముది యాగం, మ్యూజిక్, వీణా, ఫ్లూట్ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా వాడేవాళ్ళు అనమాట. ఆ మధ్యస్ ఆఫీసర్స్. ఇది ప్రతిహార గుర్తుపెట్టుకొని ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫోర్ట్ అనమాట. భాండారిక అంటేనేమో కోశాధికారి అంటారు కదా, కోశాధిపతి. ఇది గూడ్స్ ట్రెజరీని చూసే అతను. హిరానిక అంటే క్యాష్ చూసుకునే అతను. దూత అంటే అంబాసిడర్ అనమాట. మహాధర్మిక అంటే రిలీజియస్ ఇష్యూస్ ఉంటాయి కదా అతను చూసుకున్నాం. మహాఆర్యక అంటే జడ్జ్ అనమాట, జ్యుడిషియల్ ఆఫీసర్ అనమాట. కాంప్లెక్స్ లీగల్ ఇష్యూస్ చూసుకున్నాం. రాజుక అంటే జడ్జ్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. రాజుక అంటే సిమిలర్ టు మౌర్యన్ రోల్, జడ్జ్. వైద్య అంటే వైద్యుడు అంటే డాక్టర్ కదా. రాజా అంటే రాయల్ డాక్టర్ అనమాట. రాజు గాక అంటే ల్యాండ్ సర్వే ఇంకా మెజర్మెంట్స్ చేసే అతను. రాజ భాషణుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట. శ్రేణీస్ అంటే గిల్స్ సిస్టమ్ అనమాట. శ్రేణి గిల్స్ అంటారు కదా. 18 మేజర్ ప్రొఫెషనల్ గిల్స్ ఉంటాయి. ఎన్ని గిల్స్ ఉంటాయని అడుగుతారు. 18 మేజర్ ప్రొఫెషనల్ గిల్స్ ఉంటాయి. హాలిక అంటే ఇట్లా నేమ్ ఇచ్చేది వాళ్ళు ఏం చేస్తారు. హాలిక అంటే ఫార్మర్స్, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫార్మర్స్ గిల్ట్ ఏమంటారు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక గిల్ట్ లాగా ఉంటుంది అనమాట. సో ఫార్మర్స్ అందరు కలిసి ఉన్న గిల్ట్ ఏమంటారు అంటే హాలిక అంటారు. కుల అంటే ఇది కులా ఎట్లా అంటారు కదా, పాటరీ మేకర్స్. సేతి అంటే సేటు అంటారు కదా మర్చెంట్స్ని. సువర్ణం అంటే గోల్డ్. గడికులు అంటే స్పైస్ మర్చెంట్స్ అనమాట. కసకర్లు అంటే బ్రాంజ్ వర్కర్స్. కోలి గుర్తుపెట్టుకొని టెక్స్టైల్. చుసాకుర అంటే స్కిన్ వర్కర్స్ అంట. వదికులు అంటే వడ్రాంగ్ కార్పెంటర్స్ అంటారు కదా. సేల అంటే స్కల్ప్టర్స్. వసకర్లు అంటే డై వర్కర్స్. మలాకర్లు అంటే ఫ్లోరిస్. సో ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి. కోలి గుర్తుపెట్టుకోండి. ఇది సేటు, కులాకర్లు. హాలిక అంటే ఫార్మర్స్ అనమాట. వీళ్ళు గిల్డ్స్ కొన్నిసార్లు ఏమైతే బ్యాంక్స్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి అనమాట. శ్రేణి, నికయ, నిగమ. నిగమ అంటే మనం అర్బన్లో చూసాం కదా. రిషభదత్తుడు చెప్తాడనమాట. సన్ ఇన్ లా ఆఫ్ నహపాన, సకా రూలర్ నహపాన. ఇతన్ని ఓడిస్తాడు కదా జోగుల్తాంబే వాళ్ళు, గౌతమిపుత్ర శాతకర్ణి. సో అతను వాళ్ళ సన్ ఇన్ లా ఎవరు, రిషభదత్తుడు అనమాట. అతను 2000 కర్షపానాస్ ఇస్తాడనమాట వీవర్స్కి, బుద్ధిస్ట్ మాంక్స్కి ఇస్తాడనమాట ఫుడ్ షెల్టర్ కోసం. ఇది సిముకా నుండి పులమావి 3 వరకు ఉంటుంది కదా. ఇన్స్క్రిప్షన్స్ నాన్నగారు, నాసిక్, ఫారెన్ ఏమో ఇవన్నీ చూసాం కదా. ఆచార్య నాగార్జున గురించి, ఇతను ఎవరి టైంలో ఉన్నారు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో ఉన్నారు. చైత్యవాద సిద్ధాంత ఇంకా మాధ్యమికవాద అనమాట. ఇతను గుర్తుపెట్టుకొని మిడిల్ వే ఇంకా శూన్యవాద, డాక్ట్రిన్ ఆఫ్ ఎంప్టీనెస్. మాధ్యమికవాద, శూన్యవాద, ఎంప్టీనెస్.
విత్ ఇన్ మహాయాన బుద్ధిజంలోనే ఇవి ఉంటాయన్నమాట. సో ఇతను మహాయాన బుద్ధిజం గుర్తుపెట్టుకొని, మహాయాన బుద్ధిజంలోనే చైత్యక వద, మాధ్యమిక మిడిల్ పాత్, శూన్యక వద అంటే ఎంటీనెస్. మహాయాన దాంట్లో ఈజ్ క్రెడిటెడ్ విత్ బిల్డింగ్ ప్రకార. అమరావతి స్తూప ఉంది కదా, అమరావతి స్తూప చుట్టూ ప్రకార కన్స్ట్రక్ట్ చేయించాడు. ఇంకా ఇతను మేజర్ వర్క్స్ ఏంటి అంటే రాస రత్నాకర, RRSS అట్లుంటాయి అనమాట. ఇతను గుర్తుపెట్టుకుని రాస రత్నాకర, సుహురు లేక యజ్ఞశ్రీకి లెటర్స్ అనమాట. శూన్య సప్తమి అంటే ఇదే ఇందాక శూన్యవాద డాక్టర్ ఆఫ్ ఎంప్టీనెస్ చూసాం కదా, అదే ఇది. రత్నావళి అంటే రాజ పరికత, రాస రత్నాకర. మూల మాధ్యమిక వాద అని చూసాం కదా, మాధ్యమిక వాద మిడిల్ పాత్, శూన్యక. ప్రజ్ఞ పరామిత, రత్నావళి. సో ఇవన్నీ అతనిదనమాట. ఇతన్ని సెకండ్ బుద్ధ అని కూడా అంటారు, ఐన్స్టీన్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎంప్టీనెస్ అనేది అతను అమరావతి స్తూప స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇది ఫస్ట్ అమరావతి స్తూపాన్ని ఎవరు కనుక్కున్నారు అంటే కొలనెల్ మెకెన్జీ కనుక్కున్నారు అనమాట 1797లో. దాని తర్వాత పులోమావి 2 అమరావతి, పులోమావి 3 మ్యాకధోని అనుకున్నాం కదా. సో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ స్టైల్ ఇండిజినస్ ప్యూర్లీ ఇండియన్ అనమాట. వైట్ మార్బుల్ ఉంటుంది, వైట్గా ఉంటుంది. ఆఫెన్ కాల్ పల్నాడు మార్బుల్ అంటారు. మెయిన్లీ బుద్ధిస్ట్ జాతక స్టోరీస్ అన్నీ ఉంటాయన్నమాట అందులో. హెవీలీ సపోర్టెడ్ బై ద శాతవాహనాస్ ఇది. ఇంకా నాగార్జున కొండలో మనం ఏం చూసాం ఇందాక, సతీసగనం గురించి ఉంది అని. సో అమరావతి, నాగార్జున ఈ 2 ఉన్నాయన్నమాట మేజర్ సైట్స్ అప్పట్లో. స్తూప, విహార, చైత్య ఇవంటే ఏంటంటే, స్తూప అంటే బుద్ధిస్ట్ గ్రేవ్ కింద ఉండి దాని మీద స్తూప ఉంటుంది అనమాట. గ్రేవ్ ఆర్ రిలిక్వరీ మౌంట్ ఫర్ ఎ బుద్ధిస్ట్ మాంక్ ఆర్ బుద్ధ హిమ్సెల్ఫ్. విహార అంటే సంగరామస్ అంటారు. ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అనమాట, మాంక్స్ ఇంకా నన్స్. చైత్య అంటే వాళ్ళ ప్రేయర్ హాల్ అనమాట, అసెంబ్లీ హాల్, ప్రేయర్ హాల్. వీళ్ళకి సింబాలిజం ఏంది, 5 పిల్లర్స్ ఉంటాయి కదా. 5 పిల్లర్స్ ఆర్ 5 స్టేజెస్ ఆఫ్ బుద్ధాస్ లైఫ్ అనమాట. ఆయకపట్నం అంటారు. 5 pivotal moments in బుద్ధ లైఫ్. ఒకటి ఫస్ట్ బుద్ధ బర్త్, లోటస్. హార్స్ ఏమో తను ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు హార్స్ని చూస్తాడు. సో లీవింగ్ హోమ్, మహాభినిష్క్రమణ. హార్స్ అంటే మహాభినిష్క్రమణ. బుద్ధ ట్రీ ఏమో ఎన్లైట్మెంట్ అక్కడ తీసుకున్నారు అని. థర్డ్ ఇది. ఫోర్త్ ఏమో వీల, ధర్మచక్ర, ఫస్ట్ శర్మాన, ధర్మచక్ర పరివర్తన. స్తూప అయితే తనది చనిపోతే స్తూప కదా. మహాపరినిర్వాణ, బుద్ధిజంలో నిర్వాణ, అదే సాల్వేషన్ అట్లా అంటారు కదా. సో ఫస్ట్ది లోటస్ బర్త్ అనమాట. సెకండ్ది హార్స్, మహాభినిష్క్రమణ, ఎన్లైటన్మెంట్, బోధి ట్రీ. చక్రానేమో ఫస్ట్ శర్మన్ అనమాట, ధర్మ పరివర్తన. మహానిర్వాణనేమో డెత్ స్తూప. సో రిలీజియస్ సైట్ మెన్షన్ అమరావతి, ప్రైమరీ సెంటర్ ఫర్ దీస్ స్కల్ప్చర్స్ ఇన్ ఆంధ్ర అనమాట. ఇంకా ఫణిగుట్ట ఇది కూడా తెలంగాణలో ఉందన్నమాట ఇన్స్క్రిప్షన్. సో ఇవి ఇక్కడ వరకు శాతవాహనాస్ కదా. శాతవాహనాస్ తర్వాత ఇక్ష్వాకుస్ మీరు అంత ఎక్కువ డీటెయిల్గా కూడా అవసరం లేదు, కొంచెం బేసిక్స్ ఏమేమంటే ఇక్ష్వాకుస్ మహాతల్వార్స్ అనమాట. మహాతల్వార్స్గా ఉండేవాళ్ళు అనమాట శాతవాహనాస్ టైంలో. సో ఇక్కడ ఎవరు అంటే శ్రీశాంతముల స్టార్ట్ చేశారనమాట ఇక్ష్వాకు. సో ఇతను శ్రీశాంతముల ఎవరిని పెళ్లి చేసుకుంటాడంటే డాటర్ ఆఫ్ పులోమావి 3ని పెళ్లి చేసుకుంటాడు. సో ఇక్ష్వాకు స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్షు అంటే ఏంది అంటే అడుగుతారు. ఇక్షు అంటే షుగర్, చెరుకుగడ్డ అనమాట, షుగర్ కేన్ అది. వీళ్ళు కింగ్స్ది అది గుర్తుపెట్టుకోండి, సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. శ్రీశాంతముల ఆర్ వశిష్ఠపుత్ర శాంతముల అనమాట. వశిష్ఠపుత్ర శాంతముల అంటారు ఫస్ట్ కింగ్ది. శ్రీశాంతముల వశిష్ఠపుత్ర శాంతముల. సెకండ్ది వీరపురుషదత్త, శ్రీశాంతముల వీరపురుషదత్త. థర్డ్ది ఎహూబల. 4 ఉంటారు కాబట్టి చాలు. ఇది లాస్ట్లో రుద్ర పురుషదత్త. ఫస్ట్ దగ్గర శ్రీశాంతముల వశిష్ఠపుత్ర శాంతముల, ఇతనే ఫౌండర్ అనమాట. తర్వాత వీరపురుషదత్త, ఎహుబల శాంతముల, రుద్ర పురుషదత్త. వీర ఇదేమో రుద్ర.
సో ఇలా 4 కదా, వీళ్ళ దాంట్లో ఒక్కొక్కటి ఇంపార్టెంట్ ఏంది చూద్దాం అంతే. సో ఇతను ఫౌండర్, ఇతను ఉన్నప్పుడు రెంటల ఇంకా కేశనపల్లి ఇన్స్క్రిప్షన్స్ గుర్తుపెట్టుకోండి. రెంటల కేశనపల్లి ఇన్స్క్రిప్షన్. వీరపురుష దత్త ఇతను ఏంటంటే ఇతను ఇతని టైంలోనే సౌత్ ఇండియా అశోక అంటారు. ఎందుకంటే సౌత్ ఇండియా గయాగా నాగార్జునకొండని మారుస్తాడనమాట. సో గుర్తుపెట్టుకోండి, సౌత్ ఇండియా గయాక నాగార్జునకొండని మారుస్తాడు. సో అతన్ని సౌత్ ఇండియా అశోక అంటారు. ఎవరిని సౌత్ ఇండియా అశోక అంటారంటే వీరపురుష దత్త సెకండ్ తనే అంటాడు. ఇతనే వాళ్ళ ఇతనే డాటర్ ఆఫ్ మదర్ ఇన్ లాస్ ఆంటీ వాళ్ళ ఓన్ మేనత్త వాళ్ళ డాటర్స్ని మ్యారేజ్ చేసుకోవడం ఇతని నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఇతను విజయపురి. సో ఇంతే గుర్తుపెట్టుకోండి సౌత్ ఇండియా అశోక. ఇది తర్వాత ఎహువల శాంతములలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇతను గ్రేటెస్ట్ ఇతను అనమాట. ఇతనే బుద్ధిజంని ఫాలో అవుతాడు. వీరపురుష దత్త బుద్ధిజంని ఫాలో అవుతాడు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా నాగార్జునకొండలో సౌత్ గయా. సో బుద్ధిజంని గ్రేటెస్ట్ ఎవరు అంటే వీరపురుష దత్త సెకండ్ అతను. మిగతా వాళ్ళందరూ హిందూ వాళ్ళే అనమాట. ఎహువల ఏంటంటే ఇతని టైంలో రెంటల, కేశనపల్లి, దాచపల్లి ఇవన్నీ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఎవరైతే చనిపోతారో వాళ్ళని వీరగల్లు ట్రెడిషన్ అంటారు కదా, వాళ్ళని పూజించడంని వీరగల్లు ట్రెడిషన్ అంటారు. ఇంకా ఫస్ట్ సాంస్క్రిత్ ఇన్స్క్రిప్షన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సాంస్క్రిత్ ఇన్స్క్రిప్షన్ ఎహువలనే వేస్తాడు నాగార్జునకొండలో. ఫస్ట్ స్ట్రక్చర్డ్ టెంపుల్ సౌత్ ఇండియాలో ఇతనే స్టార్ట్ చేస్తాడనమాట కన్స్ట్రక్షన్ అనేది. ఇంకా దీని తర్వాత రుద్ర పురుషదత్తతో ఇంకా అయిపోతుంది అనమాట ఇక్ష్వాకుది. సో ఈ ఎండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మంచికల్లు ఇన్స్క్రిప్షన్ సింహవర్మ డిఫీట్ చేస్తాడు అని ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకొని సింహవర్మ డిఫీట్ చేస్తాడని ఉంటుంది. దీని తర్వాత ఏమవుతుందంటే ఇక్ష్వాకుస్ తర్వాత గ్యాప్ వస్తుంది కొంచెం. దాని తర్వాత మళ్ళీ విష్ణుకుండిని స్టార్ట్ అవుతారు అనమాట. విష్ణుకుండిని పల్లవాస్ వస్తారనమాట. పల్లవాస్ ఫైట్ చేస్తారు. సో పల్లవాస్ది దాని తర్వాత ఇక్కడ గ్యాప్ వస్తుంది అనమాట. తర్వాత విష్ణుకుండిన్స్ అనమాట. సో శాతవాహన ఇక్ష్వాకుస్ విష్ణుకుండిన్స్ గ్యాప్ వస్తుంది కొంచెం ఇక్కడ. సో ఈ ఇక్ష్వాకుస్లో ఇంత కొంచెం చౌత సాగిపోతుంది అనమాట. ఇంకా వీళ్ళ క్యాపిటల్ ఎక్కడుంది ఇక్ష్వాకుస్ అంటే విజయపురి అనమాట. విజయపురి నాగార్జునకొండలో ఉంటుంది అనమాట. వాళ్ళు దాన్ని క్యాపిటల్గా తీసుకుంటారు. వీళ్ళు రిలీజన్ అనేది హిందూ కదా. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకుంది. శ్రీ శాంతముల, వీర పురుషదత్త, ఎహువల, రుద్ర, ఇవి అంతే. సో ఇవి ఇంత నేర్చుకుంటే సరిపోతుంది అనమాట.